ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో భయంకరమైన మార్పులు వింటే తప్పకుండా షాక్ అవుతారు. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, విశ్వభవ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడుగా కాకుండా, ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు మృదుమధురంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను అయితే వీరైతే పరికిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు అయితే చూసేద్దామండి. ప్రారంభించిన ఫలితాలలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు పనులలో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది, ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం కనిపిస్తుంది. సృజనాత్మక పెట్టుబడులు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవడం చాలా మంచిది. మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి కాలము. ఏకాగ్రతతో కృషి చేస్తే విజయం సాధ్యమే. ముఖ్యమైన పనులలో శ్రమ ఎక్కువగా చాలా అవసరం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత అనేది ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. పొదుపు పాటించాలి. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతంలో శుభ ఫలితాలు అయితే ఇస్తాయి. నవగ్రహ స్తోత్ర పఠనం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ 2026 ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగిపోతాయి. వ్యాపారం మరియు స్వయం ఉపాధి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వ్యాపారస్తులకు అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క సప్తమ స్థానం అంటే వ్యాపార స్థానం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి శనితో అష్టమాధిపతి కుజుడు మరియు నీచ స్థితిలో లగ్నాధిపతి బుజుడు కలవడం వలన వ్యాపార భాగస్వాములతో తీవ్రమైన విభేదాలు విడిపోయే పరిస్థితులు రావచ్చు. వారు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేయవచ్చు లేదా మీ మధ్య నమ్మకం సడలుతుంది. ఏప్రిల్ మొదటి 3 వారాల్లో కొత్త కాంట్రాక్టులకు సంతకం చేయవద్దు. చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి పన్నుల అంటే ట్యాక్సుల విషయంలో పారదర్శకత పాటించాలి. ఏప్రిల్ 19 తర్వాత లగ్నాధిపతి శుక్రుడు బలపడడం వలన క్లయింట్ల యొక్క వ్యవహారాల సానుకూలత కనిపిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ లేదా విదేశీ వ్యాపారాలకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు వింతైన అనుభవాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 14న వ్యయాధిపతి సూర్యుడు అష్టమంలో 8వ ఇంట్లో ఉచ్చస్థితిని పొందడం వలన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. అంటే ఇతరులు నష్టం మీకు లాభంగా మారడం లేదా ఇన్సూరెన్స్ వారసత్వాస్తుల ద్వారా ఆకస్మిక ధనం రావడం కూడా జరుగుతుంది. ఇక ఏప్రిల్ 19న ధనాధిపతి మరియు భాగ్యాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో వృషభంలోకి ప్రవేశించగానే మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క మాట తీరు మృదువుగా మారే ఆర్థిక వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెట్టుకోగలుగుతారు. లగ్నాధిపతి బుధుడు నీచ స్థితిలో అంటే సప్తమంలో ఉండడం మరియు అష్టమ స్థానంలో సూర్యుని ప్రభావం వలన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పనికిరాదు. నరాల బలహీనత, చర్మము సమస్యలు లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మమ్మల్ని కాస్తంత బాధించవచ్చు. 6వ ఇంట రోగస్థానంలో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల మీకు వచ్చే అనారోగ్యం ఏమిటో డాక్టర్లకు కూడా వెంటనే అర్థం కాదు. వింతైన ఇన్ఫెక్షన్లు, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. సప్తమంలో ఉన్నటువంటి కుజశనులు నేరు దృష్టి మీ యొక్క లగ్నం పైన పడడం వల్ల వాహనాలు నడిపే సమయంలో తొందరపాటు పనికిరాదు. మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. వైవాహిక జీవితంలో ఈ సమయంలో ఒక టెస్టింగ్ పీరియడ్లా చెప్పవచ్చు. సప్తమ స్థానంలో ఎడమ ఇంట్లో కుజుడు శని మరియు నీచబుధిని సమ్మేళనం కారణంగా జీవిత భాగస్వామితో ఎడతగిన వాదనలు, ఈగో సమస్యలు తలెత్తవచ్చు. ఒకరి మాట ఒకరికి అర్థం కాదు లేదా విపరీతమైన అర్థాలు తీసుకుంటూ ఉంటారు. సంబంధం తెగిపోయే స్థాయికి వెళ్లకుండా మౌనం వహించడమే ఉత్తమమైన పరిష్కారం. భాగస్వామి ఆరోగ్యానికి కూడా వైద్యులు
వైద్య ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏప్రిల్ 19 తర్వాత నుండి కూడా 9వ ఇంట శుక్రుని సంచారం కారణంగా మీ యొక్క తండ్రి గారి వైపు నుండి గొప్ప నైతిక మద్దతు అనేది మీకు లభిస్తుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మనసుకు ప్రశాంతత అనేది ఉంటుంది. విద్యాకారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత తీవ్రంగా లోపిస్తుంది. చదివింది మర్చిపోవడం లేదా పరీక్షల్లో గందరగోళం పాటించడం జరుగుతుంది. అయితే 9వ ఇంట్లో శుక్రుని మరియు 10వ ఇంట గురుని సంచారం కారణంగా విద్య, మాస్టర్స్, పిహెచ్డి మరియు పరిశోధన రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులకు అప్పుడప్పుడు గుర్తింపు విదేశీ యూనివర్సిటీల అవకాశాలు కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. వీరు చేయాల్సిన పరిహారాలు: శ్రీ విష్ణు ఆరాధన, లగ్నాధిపతి బుధుడు నీచస్థితిని తొలగించడానికి ప్రతి బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి. దీని కారణంగా నిర్ణయాల స్పష్టత అనేది అధికంగా ఉంటుంది. దుర్గామాత పూజ: ఆకస్మిక ప్రమాదాల నుండి మరియు భాగస్వామ్యుల యొక్క గొడవల నుండి కూడా మీరు తప్పించుకునే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఆపడానికి మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవిని దీపారాధన చేస్తే మేలు. పక్షసేవ: పచ్చపెసలను బుధవారం రోజున పక్షులకు లేదా ఆవులకు తినిపించడం వల్ల కమ్యూనికేషన్ దోషాలు తొలగి వ్యాపార వృద్ధి కూడా మీకైతే కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు జన్మించినటువంటి స్త్రీలు తొందరగా కన్నీళ్లు పెట్టుకుంటారు, చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు, వీరి ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది, తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు, ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు, పని ప్రారంభించే ముందుకు 10 సార్లు ఆలోచిస్తారు, పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత ఒక పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి వీరు తోడ్పడతారు. వీరికి గొప్పతనం గుర్తించి వారికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నెడవయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచోట, వారిపైన వారి జాలిపడడానికి లక్షణాలు కలవారుగా ఉంటారు. జనస మధ్య ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని ఎక్కువగా చెప్పుడుకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి పద్ధతులను ఎత్తుకొని చిరకాలము కూడా వీరైతే బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.